నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృ శ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు మనం 12 రోజు యుద్ధంలో మరికొన్ని సంఘటనల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక పక్కన భగదత్తుని యొక్క సుప్రతీకం అనేటువంటి ఏనుగు పాండవ సైన్యాన్ని చికాకు పెడుతున్న విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు వెనక్కి రావాలి అనుకున్నాడు. కానీ అక్కడ త్రిగర్త యొక్క వీరులతోటి, అదేవిధంగా సుశర్మతోటి కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం మధ్యలో వెనక్కి రావడం అనేది తప్పు కాబట్టి అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలను వాడి ఆ సైన్యంలో ఉన్నటువంటి చాలా మెజారిటీ భాగాన్ని చంపేసేసి శ్రీకృష్ణుడి చేత ప్రశంసలు కూడా అందుకొని వెనక్కి తిరిగి కురు సైన్యంలోకి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు అర్జునుడు. గరుత్మంతుడు హఠాత్తుగా వచ్చి వాలినట్లుగా ఆ భగదత్తుడు యొక్క సుప్రతీకము హంగామా చేస్తున్న చోటికి చేరుకున్నాడు అర్జునుడు. దాంతో భగదత్తుడు తన గజంతో ఒక్కసారిగా అర్జునుడి మీదకు దూసుకొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది ఆ క్షణంలో. ఆ సందర్భంలో భగదత్తుడు కృష్ణుణ్ణి అర్జునుడిని ఇద్దరిని చంపేందుకు గాను తన యొక్క ఏనుగుని ఉసుగల్పడం జరిగింది. ఎప్పుడైతే ఏనుగును ఉసుగల్పాడో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన రథాన్ని, అది ఇటు వస్తూ ఉంటే తన రథాన్ని అపసవ్యంగా తిప్పాడు. శ్రీకృష్ణుడు అపసవ్యంగా తిప్పాడు. అప్పుడు ఏనుగు దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ఉన్నటువంటి వీరుడైనటువంటి భగదత్తుడిని చంపేందుకు అర్జునుడికి అవకాశం లభించింది నిజానికి. కానీ ఇప్పుడు రథము అపసవ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏనుగు కూడా తిరుగుతోంది గిరగిర. దాని వీపు, భగదత్తుడి వీపు అర్జునుడికి దొరుకుతాయి. అప్పుడు వాళ్ళని చంపడం తేలిక, అటు ఏనుగుని కానీ ఇటు భగదత్తుడిని కానీ. కానీ అర్జునుడు అలా చంపడం అధర్మం అనే ఉద్దేశంతో అతను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఏనుగు ఎన్నో ఇతర ఏనుగులను, రథాలని, అశ్వాలను మర్దించి పడేసింది. దాంతో అర్జునుడు విపరీతమైనటువంటి క్రోధంతో భగదత్తుని మీద శరవర్షం కురిపిస్తూ మరోపక్క అతడు ప్రయోగించినటువంటి అనేక తోమరాలను, శక్తి అస్త్రాలను విఫలం చేసేసాడు అర్జునుడు. అప్పుడు భగదత్తుడు అర్జునుడి శిరస్సు మీదకి కొన్ని తోమరాలు, అంటే ఆయుధాల రకాలు ప్రయోగించిన సందర్భంలో అతని కిరీటం ఒకవైపుకి ఒరిగింది. అర్జునుడి కిరీటం ఒకవైపుకి ఒరిగింది ఆ తోమరం తరిగేసరికల్లా అప్పుడు దాన్ని తన ఒక చేత్తోటి అర్జునుడు ఆ కిరీటాన్ని సర్దుకుంటూ ఆ భగదత్తుడితో అన్నాడు, ఒక్కసారిగా ప్రపంచాన్ని అంతా బాగా చూసుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చంపేయబోతున్నాను, నా కిరీటం మీద కొడతావు నువ్వు నీ తోమరంతో అన్నటువంటి ఒక రకమైనటువంటి ఈగోకి వెళ్ళాడు అర్జునుడు. ప్రపంచం మొత్తాన్ని ఒకసారి చూసుకో, ఇహ నువ్వు ఉండవు అన్నట్టుగా అని విపరీతమైనటువంటి అస్త్ర పరంపరని కురిపించడం ప్రారంభించాడు అర్జునుడు. భగదత్తుడు కృష్ణుడి మీద కూడా శరవర్షం కురిపించాడు. ఆ కురిపించినప్పుడు అర్జునుడు భగదత్తుడి యొక్క ధనుస్సును ఛేదించి ఒకేసారి 72 బాణాలు ప్రయోగించి అన్ని జాయింట్లలోకి కొట్టేసేసరికి భగదత్తుడు ఉక్కిరిబిక్కిరైపోయి ఒక అంకుశం తీసుకొని దాని మీదకి నారాయణ అస్త్రాన్ని అభిమంత్రించాడు. మీకు యుద్ధంలో మరో సందర్భంలో అశ్వత్థామ కూడా నారాయణాస్త్రం ప్రయోగించడం తర్వాత మనం చూస్తాం ఈ యొక్క ద్రోణపర్వం అని. అయితే దానికంటే ముందు ఇక్కడ భగదత్తుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. అది అందరినీ కూడా వధించగలుగుతుంది. వెంటనే ఆ అస్త్రం వాయువేగంతో దూసుకురావడం చూసినటువంటి కృష్ణుడు ఇమ్మీడియట్గా దానికి ముందు నిలబడి తన వక్షస్థలం మీదకి ఆ నారాయణాస్త్రాన్ని గ్రహించాడు. ఎప్పుడైతే కృష్ణుడు తన యొక్క వక్షస్థలాన్ని ఆ ఆయుధానికి అర్జునుడికి మధ్య అడ్డంగా పెట్టాడు, అది వైజయంతి మాలగా మారిపోయి కృష్ణుని యొక్క వక్షస్థలంలోకి అలంకారంగా మారిపోయింది ఆ యొక్క నారాయణాస్త్రం. దాంతో అర్జునుడికి విపరీతమైనటువంటి కోపము, బాధ, ఆక్రోశం కలిగాయి. ప్రతిసారి కృష్ణుని మధ్యలో దూరి ఇట నన్ను రక్షిస్తూ ఆయన ఇట్లా చేస్తే నా ప్రతిష్ట మసకబారిపోదా, నా పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అప్రసన్నంగా, కృష్ణ
నువ్వు ముందే చెప్పావు, నేను యుద్ధం చేయను, సారథ్యం మాత్రమే చేస్తానన్నావు. ఇప్పుడు ఇట్లా మాటిమాటికి ఎందుకు చేశావు? నేను ఆపదలో ఉన్నా, నేను దాన్ని నివారించలేకపోయినా నువ్వు చేస్తే నేనేం అనుకోను. కానీ నేను చేతిలో ధనుస్సు ఉంది, నేనేదో చేస్తాను కదా ప్రతిక్రియ. ఆయన నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు నేనేదో చేయిస్తాను కదా, నేను చేసే లోపల నువ్వు దాన్ని స్వీకరించి నీ మెడలోకి అలంకారంగా ఒక వైజయంతి మాలగా అది మారిపోతే జనాలందరూ నా యొక్క పరాక్రమాన్ని శంకించరా? నాకు ఇది అవమానం కదా యోధుడిగా? నా సంగతి నీకు తెలుసు కదా, నా చేతిలో గాంధీవం ఉన్నంతసేపు అన్ని లోకాలు జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడిని నేను అన్నాడు అర్జునుడు. అప్పుడు బావా బాధపడకు, ఒకప్పుడు జరిగినటువంటి ఒక రహస్య విషయం చెప్తాను. నేను నారాయణుడిని. నేను ఈ లోకంలో అన్నింటినీ రక్షించడం కోసం 4 రూపాల్లో ఉంటాను. నేను లోకాలు రక్షించడం కోసం 4 రూపాల్లో ఉంటాం. ఒక మూర్తి బద్రికావనంలో తపస్సు చేస్తూ నారాయణ మహర్షి రూపంలో ఉంటుంది. రెండవది జగత్తులో జరిగే మంచి చెడులన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటుంది. మూడవది నాలాగా మనుష్య రూపం ధరించి ఈ లోకంలో వివిధ కర్మలు చేస్తూ ఉంటుంది. ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ చేస్తూ ఉంటుంది. 4వ మూర్తి యోగ నిద్రలో ఉంటుంది. ఇలా 4 మూర్తులతోటి ధరించి నేను ఈ లోకాలు రక్షిస్తూ ఉన్నాను. అయితే ఈ నిద్ర అంతంలో ఈ యొక్క మూర్తి ఏదైతే యోగ నిద్రలో ఉంటుందో 1000 సంవత్సరాల పాటు ఒకసారి ఆ మూర్తి యోగ నిద్రలోంచి మేల్కొంటుంది. నా మూర్తే. అలా సందర్భం వచ్చినప్పుడు ఆ నిద్ర మేల్కొనే సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ తగిన విధంగా వరాలు ఇవ్వటం జరుగుతుంది. నేను ఇలా తెలుసుకుని ఆ సమయాన్ని కరెక్ట్గా నేను నిద్రలేచే సమయానికి, అంటే ఆ 4వ మూర్తి నిద్రలేచే సమయానికి భూదేవి వచ్చి నా కుమారుడికి వైష్ణవాస్త్రాన్ని ఇచ్చి అతడు దేవదానవుల చేత వధ్యుడు కాకుండా ఉండేలా అనుగ్రహించు అని కోరింది. అందువలన నేను ఆమెకు ఆ రోజున వరం ఇవ్వడం జరిగింది. అందువలన నరకుడు ఎవ్వరి చేతుల్లో కూడా మరణం లేని విధంగా వాడయ్యాడు. నరకుడు ఎవరి చేతిలో కూడా మరణం లేనివాడయ్యాడు. ముల్లోకాల్లో కూడా ఈ వైష్ణవాస్త్రం లేదా నారాయణాస్త్రం ప్రయోగిస్తే మరణించిన వాడు ఎవడూ ఉండడు. ఈ అస్త్రాన్ని ఆ నరకుడే తన కుమారుడైనటువంటి భగదత్తుడికి ఇవ్వడం జరిగింది. అందువల్ల నేను రక్షించడం కోసమే ఇలా చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ అస్త్రం వాడు ఆల్రెడీ వాడేశాడు కాబట్టి తిరిగి మళ్ళీ వాడలేడు. ఇప్పుడు నువ్వు వాడిని సంహరించు అన్నాడు. ఇప్పుడు అర్జునుడు భగదత్తుని మీద తీవ్రమైనటువంటి బాణవర్షాన్ని కురిపించాడు. అంతకుముందే ఆ ఏనుగు కవచాన్ని అర్జునుడు ఆల్రెడీ భేదించి ఉన్నాడు. ఈ యొక్క ఏనుగు ఏదైతే ఉందో భగదత్తుడి యొక్క సుప్రతీకం అని చెప్పుకున్నాం కదా, ఆ సుప్రతీకం అనే ఏనుకున్నటువంటి కవచాన్ని దాన్ని కొట్టేశాడు ఆల్రెడీ. అందువలన ఇప్పుడు దాని కుంభస్థలం మీద ఒక అత్యంత శక్తివంతమైన బాణంతో దాన్ని కొట్టడం జరిగింది. ఆ బాణం ఎంత శక్తివంతంగా ఉంది అంటే అది దాని యొక్క కుంభస్థలంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి పుట్టలోకి పాము దూరినట్లుగా దూరి అలా ఉండిపోయింది. దాంతో ఏం జరిగిందంటే ఆ ఏనుగుని భగదత్తుడు ఎంతగా అదిలించినా దాన్ని తోలినా అది అతని మాట లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ కుంభస్థలంలో అర్జునుడి బాణం లోపలికి వెళ్ళి నాటుకోవటం కాదు, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన సందర్భంలో ఇహ భగదత్తుడు ఎంత తోలినా ఎన్ని చెప్పినా అది అతని మాట వినటం లేదు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, ఈ వృద్ధుడైనటువంటి భగదత్తుడు చాలా సూర్యుడు, జయింపటం అసాధ్యము. కళ్ళు ముడతల వల్ల కప్పబడిపోయింది. అంటే కండి రెప్పలు ఇక్కడ కండి ఉంటాయి కదా, ఈ పైన రెప్పల పైన ఐబ్రోస్, ఈ ఐబ్రోస్ ముడతలు పడి కంటి మీదకి పడిపోతున్నాయి. ఓకే, కంటి మీదకి పడిపోతున్నాయి. 2 కళ్ళు మూసుకుపోతున్న సందర్భంలో ఒక వస్త్రంతో ఈ ఐబ్రోస్ని పైకి లేపి దానికి కట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? భగదత్తుడు. అంత వయోవృద్ధుడు భగదత్తుడు. అందువలన వెంటనే ఆ వస్త్రాన్ని ఖండించమని చెప్పగానే అర్జునుడు బాణప్రయోగం చేసి ఆ వస్త్రాన్ని ముందు ఖండించాడు. వెంటనే అతని కళ్ళు మూసుకుపోయినాయి. ఒకసారి ఆ ముడతల్లో ఉన్నటువంటి కళ్ళు టప్పున కంటి మీద పడిపోయింది ఆ ముడతలు. అది జరగగానే వెంటనే అతని ఐసైట్లో కొంచెం ప్రాబ్లం రాగానే వెంటనే మరొక బాణం ప్రయోగించి భగదత్తుడిని అర్జునుడు సంహరించడం జరిగింది. ఈ విధంగా సంహరించిన తర్వాత తనతో యుద్ధానికి వచ్చినటువంటి
గాంధార రాజపుత్రుడైనటువంటి వృషకుడు అచలుడు అనే వాళ్ళను కూడా అర్జునుడు సంహరించిన సందర్భంలో అప్పుడు తన సోదరుల మరణించడం చూసినటువంటి శకుని, వీళ్ళిద్దరు ఎవరంటే వృషకుడు అచలుడు అనేవాళ్ళు శకుని యొక్క సోదరులు, గాంధార రాజపుత్రులు అనమాట వాళ్ళు. వారు మరణించడం చూసిన శకుని మాయా ప్రయోగం చేత కృష్ణార్జునుల మీద ప్రపంచంలో ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయో అన్ని రకాల అస్త్రాలు మాయా ప్రయోగం చేత ప్రయోగించాడు. అంటే ఖడ్గాలు, శూలాలు, ముద్గరాలు, దండాలు, రోకళ్ళు, కండ్రగొడ్డళ్ళు, చిన్న కత్తులు, ఇలాంటివన్నీ అనమాట. రకరకాల ఆయుధాలు వారి మీద ప్రయోగించడం వందల కొద్దీ ప్రయోగించాడు శకుని. అప్పుడు అనేక రకాలైనటువంటి ఆయుధాలు వివిధ రూపాల్లో వచ్చి అర్జునుడి మీద పడ్డాయి. అయితే అర్జునుడు తన యొక్క అద్భుతమైనటువంటి శస్త్ర నైపుణ్యం చేత వాడన్నిటిని నశింపజేసి శకుని యొక్క మాయను కూడా నశింపజేశాడు. చివరికి ఏమీ చేయలేని శకుని వెంటనే యుద్ధరంగం నుంచి నిష్క్రమించడం జరిగింది. ఆ తర్వాత అర్జునుడి బాణప్రయోగాన్ని తట్టుకోలేనటువంటి కౌరవ సైన్యం అంతా కూడా రెండు పాయలుగా చేరిపోయి ఒక సైన్యం, కొంతమంది సైన్యమేమో ద్రోణాచార్యుడి దగ్గరికి, కొంతమంది సైన్యమేమో దుర్యోధనుడి దగ్గరికి పరిగెత్తారు రక్షణ కోసం. ఇలా పరిగెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అశ్వత్థామ వంటి వీరులు ఆ సైన్యాన్ని మళ్ళీ వెనక్కి మరల్పి రండి యుద్ధం చేద్దామని వాళ్ళని ప్రోత్సహించి తీసుకురావడం జరగగానే అప్పుడు మళ్ళీ జరిగినటువంటి ఘోర యుద్ధంలో అనేక మంది మహావీరులు ప్రాణాలు కోల్పోయారు ఆ రోజుకి. ఆ విధంగా సాయం సమయం అవ్వగానే సైన్యాలను ఇరుపక్షాలు ఉపసంహరించడం జరిగింది. ఇక 13వ రోజు యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. ఆ సందర్భంలో అభిమన్యుడి పరాక్రమము, పద్మవ్యూహము తదితర వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. స్వస్తి.